గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఆగస్టు ప్రసంగంలో ఇరువురి నుంచి కూడా కీలక వ్యాఖ్యలైతే నమోదయ్యాయి. అటు బనకచర్లపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వృధా జలాలను మాత్రమే తరలిస్తాము, గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లిస్తామంటూ చెప్పుకొచ్చారు ఏపీ సీఎం. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగిస్తాం కాబట్టి ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు అంటున్నారు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక తెలంగాణ సీఎం ఏమన్నారో ఒకసారి చూద్దాం. గోదావరి కృష్ణా జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదంటున్నారు. ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని, మనం వాడుకున్న తర్వాతే వారికి నీళ్లిస్తామంటూ చెప్తున్నారు. ఇందుకోసం తాము రాజీ లేని పోరాటం చేస్తామంటున్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ అంశంపై ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ కామెంట్ల కాక ఎలా మారనుంది? ఏ తీరం చేరనుంది? ఈ వాటర్ ఫైట్ సీరియస్ గానుందా? సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది. పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి, ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. రైతు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యతగా చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి నీటి వాటా తమకు ఎంతుందో పూర్తి వాటా వినియోగిస్తామని అంటున్నారు ఆయన. పొరుగు రాష్ట్రం గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణను దెబ్బతీసే విధంగా ఉంటే తాము ఒప్పుకోమని ఖరాఖండిగా చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి తమకు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందేనన్నారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో కాలయాపన చేసిందని, నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాబోమని అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. వృధాగా పోతున్న నీటి విషయం కేంద్రమే స్పష్టం చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. మరి వరద నీటిని వాడుకోవచ్చని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఇదే అదనుగా భావించి ప్రాజెక్టు నిర్మిస్తామంటే ఊరుకోమని తేల్చి చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మనం కడతా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి నీటి బొట్టుపై అనుమతులు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అటువైపున్న ఆ రాష్ట్రం వారు ఏ పేరు మీద ఏ నీటిని ఉపయోగించుకొని ఏం ప్రాజెక్టులు కట్టుకున్నా, ఆ పేరు ఏం పెట్టుకున్నప్పటికీ గోదావరి నది జలాలకు సంబంధించిన
నది జలాలకు సంబంధించిన ఒక్క నీటి బొట్టును కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటే ఒక్కటి కూడా బొట్టు అక్కడ బొరియవు. ఇది స్పష్టం. సరే, వారు ప్రాజెక్ట్ పేరు పెట్టుకుంటారంటే ఆయన ఏం పేరు పెట్టుకొని నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో వారి ఆలోచన. కానీ ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఒక ప్రక్కన గోదావరి వాటర్ రివర్ డిస్ప్యూట్కు సంబంధించిన ట్రిబ్యునలే కానీ, కృష్ణా వాటర్కు సంబంధించిన ట్రిబ్యునలే కానీ, మనకు సంబంధించిన నికర జలాలు వరద జలాలకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా మన నీటి వినియోగత గురించి, మనకు వచ్చే వాటా గురించి స్పష్టంగా ఉంది. ఇక్కడ ప్రాజెక్టులు కట్టి తీరుతాం. మరొక మారు ఈరోజు ఈచంపల్లి ప్రాజెక్టు గురించి కూడా దానికి సంబంధించి ఆ నీటి వినియోగాన్ని ఉపయోగిస్తాం. ఇంకా పైన ప్రాంతాల్లో కావాల్సిన నీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఎవరికైనా ఇంకా అక్కడ లభ్యత ఉంటే వారు ఆలోచన చేస్తే అప్పుడు చేసుకొని, కానీ ఫస్ట్ మాకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి మా నీటి వినియోగం ఎంత ఉంది, అన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే, అనుమతులు ఇవ్వాల్సిందే. ఇప్పటివరకు అనుమతులు లేకుండా 10 సంవత్సరాల కాలం పాటు ఆనాడు ఉన్న టీఆర్ఎస్ కానీ ఆనాడు ఉన్న టీడీపీ మా బీజేపీ కానీ కేంద్రంలో ఒట్టిగా సమయం వృధా చేసింది. అటు కృష్ణానదికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారపరంగా మరి నీటి వినియోగ విషయంలో పర్మిషన్లు ఇవ్వలేదు. ఇక గోదావరి జలాలపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వర్షన్ ఒకలాగుంది, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్షన్ కూడా ఒకలాగుంది. సో మరి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఎవరు ఏమన్నారు ఇంతవరకు మనం చూసాము. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి మనకి 2 గెస్టులు రెడీగా ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాం. సో ఫస్ట్ గెస్ట్ మన విషయానికి వచ్చినట్టే మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్, నమస్తే సార్. నమస్తే అండి రేఖ గారు. ఎస్, నమస్తే సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకసారి మీతో మాట్లాడదాము. సో ఈ బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి అటు ఏపీ సీఎం చంద్రబాబు వాదన ఒకలా ఉంది, రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదన మరొకలాగుంది. అసలు ఈ అంశంపై ఇరు వాదనలు కూడా ఇంత వేడిగా ఉండడానికి గల కారణాలేంటి? ఈ ప్రాజెక్టు ఎందుకు ఇంత వివాదం అవుతోంది? రేఖ గారు, ముందుగా మీకు, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉభయ రాష్ట్రాల వీక్షకులందరికీ కూడా, బిగ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ అసలు వివాదమే లేదు. లేని దాన్ని వివాదం కింద ఓ రూపం సంతరించుకుంటా ఉంది. ఇది కూడా ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు, రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ ఆ ప్రజానీకానికి వాళ్ళు చెప్పాల్సినటువంటి మాటలు, వీటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇది వివాదం కింద మారుతున్నట్టు కనపడుతుంది. అది కూడా వివాదం అని నేను అంటలేదు. తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి కానివ్వండి, లేదు మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. తెలుగు ప్రజానీకం యొక్క మొత్తం ప్రయోజనాల మీద ఎప్పటికీ కూడా ఎవరికి చిన్నమెత్తు కూడా నష్టం జరిగేటువంటి దానికి మా అధ్యక్షుల వారు అంగీకరించేటువంటి అవకాశం లేదు. ఒక్కంట్లో బెల్లం ఒక్కంట్లో సున్నం అనేటువంటిది లేదు. రెండు కళ్ళు సమానం అనేటువంటి వాదన ఏనాటి నుంచో ఉంది. మేము తెలుగు జాతి మొత్తం సర్వతోముఖాభివృద్ధి చెందాలి, ఉన్నత స్థానాల్లో ఉండాలి అనేదే మా పార్టీ ఆలోచన, మా అధ్యక్షుల వారి ఆలోచన. ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇక్కడ విషయం ఏంటంటే గోదావరి నదీ జలాలు ప్రతి సంవత్సరం దాదాపు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు అన్నారని శ్రీధర్ బాబు గారు మాట్లాడేస్తున్నారు ఈరోజు. బీఆర్ఎస్ వాళ్ళు అనకపోయినప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి రైతుకి, ప్రతి చేనుకి, ప్రతి గట్టుకి, ప్రతి మొక్కకి తెలుసు. దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాదాపు అంటే 75% ఏదైతే పరిగణలోకి తీసుకుంటారో ఆ విధంగా చూసినప్పుడు గడిచినటువంటి 30-40 సంవత్సరాల్లో ఓ 30 సంవత్సరాలకు పైగా ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు ధవళేశ్వరాన్ని దాటుకొని పొలాలపైకి వెళ్తుంది, గ్రామాలపైకి వెళ్తుంది, పొలాలు ముంచేస్తా ఉంది, గ్రామాలు ఇబ్బంది పడిపోతా ఉన్నాయి. లంకలన్నీ కూడా రోజుల తరబడి వారు బయట ప్రపంచాన్ని చూసేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది.
పంటలు నష్టపోతా ఉన్నారు. ఖరీఫ్లో ప్రతి ప్రతి 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు ఖరీఫ్లో ప్రతి రైతు నష్టపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో మాగాడి ప్రాంతం పండేటువంటి రైతాంగం అంతా కూడా చూస్తూ ఉన్నారు. అది నాట్ల దశలో వస్తుందా, కోతల దశలో వస్తుందా, పన మీద వస్తుందా, పంట కోసిన తర్వాత వస్తుందా అనేది ఆయా సందర్భాలని ఆ ప్రకృతి పరిస్థితులను బట్టి వస్తుంది. కానీ ప్రతి సంవత్సరం అంటే ప్రతి 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాల పాటు ఆ ప్రాంత రైతాంగం మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు ఏదైతే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నారో వీళ్ళు నష్టపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నష్టపోతున్న దానికి నేను వాళ్ళని కాంపన్సేషన్ అడగట్లేదు. అంటే అది ఊరికినే వచ్చేసి నీళ్లు ఎవరో చిమ్మితే రాలేదు కదండి. ప్రతి సంవత్సరం ఆ 3000 టీఎంసీల నీళ్లు 20 లక్షల క్యూచెక్కుల నీటిని కిందకి వదులుతా ఉన్నటువంటి సందర్భాలు మనం గోదావరిలో చూస్తా ఉన్నామంటే అది ఏ మేరకు ఉంది అనేటువంటిది అర్థమైంది. 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నప్పుడు మాకు కూడా అంతకన్నా అవకాశం లేదు. కాబట్టి అవకాశం ఉన్న మేరకు ఒక 200 టీఎంసీల నీటిని అక్కడి నుంచి తరలించి వాటిని బనకచర్లకు తీసుకొని వస్తే ఇప్పుడు ఏదైతే అసలు మొత్తం ప్రపంచంలోనే అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాలు ఉన్నాయి. ఒక దేశానికి మధ్య కూడా దేశంలో అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు ఉన్నాయి. అసలు ఈ రోజు కొత్తగా భారతదేశం యొక్క ప్రయాణం ఆ రోజు చాలా మంది మేధావులు నీటి అంటే జలవనరుల నిపుణులందరూ కూడా చెప్పినట్టు నదుల అనుసంధానం గురించి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు చెప్పిందంతా కరెక్టే. సో 3000 టీఎంసీల వాటర్ అంతా కూడా వృధాగా పోతోంది, ఈ విధమైన నష్టం జరుగుతుంది, మేము బనకచర్లకు తరలిస్తే ప్రాబ్లం ఏంటి అని మీ వాదన, అంతే కదండి? అంటే ఏంటి అని మేము అడగట్లేదండి. అది అసలు ప్రాబ్లమే కాని దాన్ని ప్రాబ్లం కింద అంటే అక్కడ వాళ్ళు కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఒకళ్ళకొకళ్ళు విమర్శలు చేసుకోవడం తప్పించి దాంట్లో మాకు వచ్చినటువంటి అసలు ఈ బనకచర్ల గురించి కాదు. వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి బోల్డెన్ అంశాలు ఉన్నాయి. వాటన్నిటిపైన వాళ్ళు ప్రజల్లో ఛాంపియన్స్ గా ఎవరు ఛాంపియన్ అనేది తేల్చుకోవచ్చు. కానీ సంబంధం లేని విషయం దిగువ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, తెలుగు ప్రజానీకం బీఆర్ఎస్ అంటే తీసేయండి, వాళ్ళు ఏదో ఓ చిన్న ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతారు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, చిన్నగానో పెద్దగానో. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీ వర్షన్ ఈ విధంగా ఉంది. అసలు ఆ రాజకీయ అంశంగా అందరూ పరిగణిస్తున్నారు, రాజకీయానికి అనుకూలంగా ఈ అంశాన్ని వాడుతున్నారని మీరు అంటున్నారు. సో మనకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. అసలు వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు ఏం చెప్తారు, వారి యొక్క దీనికి సంబంధించి అనేది ఒకసారి తనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఈ అంశానికి సంబంధించి ఇంతవరకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన వర్షన్ కూడా మీరు విన్నారు. అంటే 3000 టీఎంసీ వాటర్ వృధాగా పోతోంది, సముద్రంలో కలిసిపోయేదాన్ని యూజ్ చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకు అబ్జెక్షన్ చెబుతున్నారు, రాజకీయపరమైన అంశం అంటున్నారు. సో దీనికి సంబంధించి మీ వర్షన్ ఏ విధంగా ఉంది? ఓకే, ముఖ్యంగా నదిలో నీళ్లు పోయి సముద్రంలో కలవడం అనేది సహజం అండి. అది వృధా అనడానికి కాదు. అసలు సైకలాజికల్ గా అంటే మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండడాలంటే కూడా సముద్రంలో తప్పకుండా నది నీళ్లు కలవాలి. కలవకున్నట్టయితే జరగవలసిన తతంగం జరగదు. అసలు మనం వృధా అనే పదం వాడకూడదు, అందులో కలుస్తాయి. అసలు అది పోవాల్సిందే, అది మనం మధ్యలో ఆపుకొని మనం వృధా అంటున్నాం ఇప్పుడు. అయితే ఒకటి, ఇప్పుడు ఈ బనకచర్ల, పోలవరం టు బనకచర్ల అనేది కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. ఇది దాదాపు 2019లో 2020 అప్పటి నుంచి ఇది వచ్చినటువంటి ఆలోచన. దాని తర్వాత అయితే ఇది ఈరోజు మేము మా తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున నేను అధ్యక్షుని కాబట్టి నేను దీన్ని చర్చించి మేము గత నెలల్ని ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది బనకచర్ల దాని మీద. అంటే బనకచర్ల ప్రాజెక్టు మాకు తెలిసినంత వరకు, వచ్చినటువంటి లిటరేచర్ ఉన్నంత వరకు మేము దాన్ని పరిశీలిస్తే అది 9 లిఫ్ట్ల గల ప్రాజెక్ట్. అది అందులో దాదాపుగా 150 నుంచి 200 టీఎంసీలు కెపాసిటీ గల రిజర్వాయర్ ని బొల్లపల్లి దగ్గర చేస్తున్నారు. ఆఫ్టర్ 6 లిఫ్ట్ తర్వాత 26 కిలోమీటర్ల టనల్ ఇది మన నల్లమల ఫారెస్ట్ లో. కాబట్టి ఇది ఆల్మోస్ట్ మరో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లిఫ్ట్లలో. ఎందుకంటే కాళేశ్వరం 10 లిఫ్ట్లు, ఇది 9 లిఫ్ట్లు. అదే విధంగా ఇది ఎస్ఎల్బిసి లాంటి ఒక ప్రాజెక్టు, రెండింటిని కంబైన్ చేసినటువంటి ప్రాజెక్టు. ఎస్ఎల్బిసి
ఇప్పుడు అది 44 కిలోమీటర్స్ ఉన్నది, 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నది, ఇప్పటి వరకు 35 కిలోమీటర్స్ జరిగింది. ఎందుకంటే టైగర్ సాంక్చురీలో ఉన్నది కాబట్టి తోని చేయాలన్నారు. ఇప్పుడు అది చేయలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇంకా 9.5 కిలోమీటర్లు ఉంది. కాబట్టి మేము ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా ఇంతకుముందు అనుభవాల దృష్ట్యా అసలు 9 లిఫ్ట్ల ప్రాజెక్టు, తర్వాత 150 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయరు, దానికి కొన్ని వేల ఎకరాలను మనం ఈరోజు మళ్ళీ తిరిగి ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి వస్తుంది రిజర్వాయర్ గురించి. దాని తర్వాత టన్నల్ చేయడం అనేది కూడా ఒక హెర్క్యులెన్ టాస్క్. ఇవన్నీ కంప్లీట్ చేసి ఎప్పుడు మనము బనకచెర్ల నుంచి రైతాంగానికి నీళ్ళు ఇస్తామనేది కొంచెము, ఎందుకంటే ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రం కానీ ఆర్థిక పరిస్థితి చూస్తే అంత ఉత్సాహంగా లేదు. ఇటువంటి పరిస్థితులలో ఇంత పెద్ద జగాంటిక్ ప్రాజెక్ట్ని చేపట్టడం అనేది ఒక సాహసమైనటువంటి చర్య అనే నేను భావిస్తున్నా. అయితే మేము ఒక ఇరిగేషన్ ఇంజనీర్స్గా మేమేమంటున్నామంటే, ఒకవేళ దీన్ని తప్పకుండా చేయాలనుకున్నప్పుడు సెంట్రల్ యొక్క అసిస్టెన్స్ లేకుంటే మటుకు ఇది చేయలేరు. ఇదైతే గ్యారంటీ అండి. ఎందుకంటే ఇప్పుడే 85,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే దాన్ని కంప్లీట్ అయ్యే వరకు ఎంత వరకు పోతుందో తెలియదు, ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. అటువంటప్పుడు మేమేమన్నామంటే, సరే మేము దీన్ని గుడ్డిగా వ్యతిరేకించొద్దు అనేది మా యొక్క భావన అండి. ఈ ప్రాజెక్టుని పోలవరం టు బనకచెర్ల అనే ప్రాజెక్టుని మనం గుడ్డిగా వ్యతిరేకించకూడదు. ఏదో అంటే మేము ఒక పొలిటికల్ రీజన్గా మేము మాట్లాడడం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా దీన్నే చేపట్టాలి అనుకునేటువంటి ఆలోచనతో గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే, మొదలు కొన్ని తెలంగాణకు సంబంధించిన విషయాలు కూడా దానికి ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు మన శ్రీధర్ బాబు గారు కానీ, తర్వాత మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే, మా గోదావరిలో మా వాటా అనేది దానికి ఎక్కడ మేము దాన్ని ఎక్కడ కూడా పోగొట్టుకోదలుచుకోలేదు. మా యొక్క ప్రాజెక్టులు ఏవైతే ఆల్రెడీ ఆన్గోయింగ్ కానీ కంప్లీట్ అయినాయి కానీ ఇన్ ఫ్యూచర్లో మేము టేకప్ చేయాలనుకున్న ప్రాజెక్టులు అన్నిటి కూడా నీటి వాటా అనేది కేటాయింపులు. ఇప్పుడు మీరు వాటాల విషయానికి వచ్చినట్లయితే ఈ జలాలకు సంబంధించి ఒక నిమిషం ఇది కంప్లీట్ చేయండి, ఇది ఒక్కటి క్లారిటీ. అయితే వాళ్ళు చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. గోదావరిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా అసలు అష్యూర్డ్ వాటర్, నికర జలాలని కేటాయింపులు జరగాలి ముందు టేకప్ చేయాలనుకున్న ప్రాజెక్టులతో సహా. అప్పుడే వారు అన్నది కూడా అదే కదా, మా యొక్క ప్రాజెక్టులు అన్నిటికీ కేటాయింపులు జరిగిన తర్వాత మిగిలిన వాటర్, సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంది, మా యొక్క అన్ని అవసరాలు తీరిన తర్వాత ఏమన్నా నీళ్లు మిగిలి ఉన్నట్టయితే మిగులు జలాలు అంటున్నాము, వరద జలాలు అంటున్నాము. గోదావరి బచావత్ దాని యొక్క ట్రిబ్యునల్లో వాళ్ళు ఇచ్చిన అవార్డులో ఎక్కడ కూడా వరద జలాలు అంటూ లేవు. అన్ని వారు ఇచ్చినటువంటి ఏంటంటే ఆల్ వాటర్స్ అప్ టు అని ఇవ్వడం జరిగింది. అందులో అన్ని కలిసి ఉంటాయి. అయితే తెలంగాణ యొక్క అప్రిహెన్షన్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ప్రాజెక్టులకు రావాలి. తర్వాత అప్రిహెన్షన్ ఏంటంటే, ఇప్పుడు 200 టీఎంసీలని గోదావరి వాటర్ని ఇప్పుడు పెన్నా బేసిన్కు మరలిస్తున్నారుగా బనకచెర్ల ద్వారా. అయితే ఇది మన వరద జలాలే అయినప్పటికీ కూడా ఒకసారి మనం ఇప్పుడు కృష్ణ మీద గట్టిన అన్ని కూడా ఇటు తెలంగాణ వైపు కానీ ఆంధ్ర వైపు కానీ చాలా ప్రాజెక్టులు వరద జలాల మీదనే కట్టుకున్నాం. అయితే ఈరోజు దానికి మనము అష్యూర్డ్ వాటర్ అడుగుతున్నాం మనం. అట్లనే ఈ ప్రాజెక్టు కూడా రేపటి నాటికి దానికి తప్పకుండా అడిగేటువంటి అవకాశం ఉంటుంది, దీనికి అష్యూర్డ్ వాటర్ అనేది. కాబట్టి అది మనం ఏమంటున్నామంటే, మిగతా కొత్త ప్రాజెక్టుకు చేపడితే ఏమేమి అనుమతులు తీసుకోవాలనో దీనికి కూడా అవే అనుమతులు తీసుకోవాలి. ఇప్పుడు ఇది గోదావరి మీద నుంచి ఉన్నది కాబట్టి గోదావరి మీద కూడా జిఆర్ఎంబి యొక్క డిపిఆర్ని జిఆర్ఎంబికి ఇచ్చి వారి యొక్క దాని యొక్క వాళ్ళు స్టడీ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత సిడబ్ల్యూసి నుంచి అనుమతులు రావాలని, హైడ్రాలజికల్ క్లియరెన్స్. దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే 2 సీఎంలు తర్వాత జలశక్తి మంత్రి గారు ఉన్నటువంటి కమిటీలో ఇది ఫైనల్గా అప్రూవల్ కావాలి. అంటే ఒక కొత్త ప్రాజెక్టు గోదావరి మీద ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ చేపట్టినట్టయితే ఏ అనుమతులు తీసుకోవాలనో దీనికి పూర్తిగా అనుమతులన్నీ తీసుకోవాలి. తర్వాత ఇంకొక షరతు ఏంటంటే, ఇంకొకటి షరతు ఉందమ్మా. ఇప్పుడు ఎన్ని నీళ్ళు అయితే మీరు గోదావరి నుంచి పెన్నాకు మరలిస్తున్నారో ఆ మరలించినప్పుడు డెఫినెట్ గా మనకు ఇప్పుడు ఆల్రెడీ 80 టీఎంసీని మనము గోదావరి నుంచి ఇప్పుడు కృష్ణా డెల్టాకు మరలిచ్చినట్టయితే
అందులో బచావత్ దాంట్లో రయం ఉన్నదంటే ఒక 35 టీఎంసీ 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు వాడుకోవచ్చు, 45 టీఎంసీలు ఈ రాష్ట్రమే నాగార్జున సాగర్ ఎగువన వాడుకోవచ్చు అని ఉన్నది. ఆ లెక్కని తీసినా కూడా 200 టీఎంసీని మనము అటు మళ్ళిస్తున్నప్పుడు అదే వాటాలో మరి అది కూడా ఒక వస్తుంది. అది డెఫినెట్గా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజెక్షన్ దాంట్లో వాళ్ళు కొన్ని రాసి ఇచ్చిన దాంట్లో ఇది కూడా ఉన్నది, ఎగువ రాష్ట్రాలకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి కూడా ఉన్నది. మరి కాబట్టి ఆ విధంగా ఆ షరతులన్నిటికీ లోబడి తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని స్కీములు ప్రాజెక్టులు ముందు కూడా భవిష్యత్తులో చేపట్టి వాటికి కూడా నీటి కేటాయింపులు జరిపి దాని తర్వాత దీనికి ఒక కొత్త ప్రాజెక్టుకు నిర్మించినట్టయితే తీసుకోవాల్సిన అన్ని అనుమతులతో తీసుకున్నట్టయితే డెఫినెట్గా మాకు అభ్యంతరం లేదని మేము ఆ రోజే 1 month క్రితమే మేము ప్రెస్ రిలీజ్ చేశాము. మేము అదే దానికి ఉన్నాము. కానీ మా అప్రిహెన్షన్ అయితే ఒకటి ఉన్నది, ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొదలు ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా ఇప్పటి వరకు మేము చూసినటువంటి దాని మీద ఇంత పెద్ద జగాంటిక్ ప్రాజెక్టుని మనము చేపట్టేసి మనం రైతాంగానికి నీళ్ళు ఎప్పుడు ఇవ్వగలుగుతాము అనేది నాకు అనుమానంగా ఉన్నది. కాబట్టి దానికంటే మేము మీరు అనుమతించినట్టయితే దానికంటే ఒకటి ఆల్టర్నేటివ్ ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి ఒక ప్రాజెక్టును కూడా మేము ఆ రోజు మన ఆంధ్ర ఇంజనీర్లు మేము తెలంగాణ ఇంజనీర్లు కలిసి ఆలోచించినటువంటిది ఉన్నది. దానివల్ల ఒక 25,000 కోట్లే ఖర్చు అవుతుంది. అంటే నాగార్జున సాగర్ని అండ్ శ్రీశైలంని మనం ఇదే పోలవరం వాటర్ ద్వారా నింపుకోగలిగితే రివర్స్ టర్బైన్స్ ద్వారా ఆ రెండు రిజర్వాయర్లు ప్రధానమైనవి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజర్వాయర్లు. వాటి ద్వారా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా మనం నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మనం కరువు కాలంలో. అది కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళని కానీ. థ్యాంక్ యూ అండి. రైట్. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు సార్ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మరి వారితో పాటు మీరు ఏకీభవిస్తున్నారా? అసలు మీ వర్షన్ ఏ విధంగా ఉంది అది చెప్పండి. అంటే పర్మిషన్స్ కూడా తీసుకోవాలి అంటున్నారు, ఆ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా? ఒకవేళ ప్రాజెక్టు పూర్తయితే మరి ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుంది, రైతులకు ఎంత మేర వారికి ప్రయోజనం చేకూరుతుంది అంటూ కూడా మాట్లాడారు. మరి అవన్నిటికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా? రేఖ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు చాలా చక్కగా కూడా చెప్పారు. ఇప్పుడు దాంట్లో వారు వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాల్లో కూడా ప్రధానంగా కనిపిస్తా ఉన్నది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఎగువన ఉన్నటువంటి రాష్ట్రానికి లేదు. ఇది కేవలం కూడా రాజకీయ పరమైనటువంటి అంశంగా వాళ్ళ ఇంటర్నల్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ అవసరాల దృష్ట్యా మాట్లాడుతున్నారు. పోనీ సార్ చెప్పినట్టు ఏంటంటే అన్ని రకాల అనుమతుల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఇప్పుడేమి ఒక పూటతోటి ఎత్తుకొని పోయేది కాదు. కాబట్టి అంటే ఒక బిందె నీళ్ళు అయితే ముంచుకొని వెళ్ళిపోతాం చెప్పకుండా దొంగతనంగానే. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏమన్నట్టు మాకు ఏది అవసరం లేదు దీనికి అని ఒకసారి పేపర్లు చదివాను. వారు అన్నారో లేతారు కానీ పేపర్లు వచ్చిన స్టేట్మెంట్ మీద మేము మాట్లాడుతున్నాం. ఇటీవల సెంట్రల్ పేపర్లు ఏమన్నారంటే ఇది మేము సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటున్నాం కాబట్టి దీనికి ఏ అనుమతులు అవసరం లేదు అనేదిగా మాట్లాడడం జరిగింది. అయితే వీరు పంపించిన డిపిఆర్ మీదనే ప్రీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని పంపించిన దాని మీద వాళ్ళు ఏవైతే రిమార్క్స్ తో పంపించారో అందులో ఇవి నేను చెప్పిన అన్ని ఉన్నాయి. అందులో టోటల్ గా జీవీఆర్ ఇవన్నీ ఉన్నాయి అందులో. కాబట్టి మేము కొత్తగా ఏం చెప్పడం లేదు, నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. ప్రసాద్ రెడ్డి గారు, నేను మీరు చెప్పిన దాన్ని చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి దాంట్లో ఆ సందర్భము, ఆ పదము, అందులో వచ్చైన విధానము అవన్నీ ఏమన్నా కానివ్వండి, మీకు తెలుసు యాజ్ ఎ రిటైర్డ్ ఇంజనీర్ గా, మీరు జల వనరుల నిపుణులుగా మీకు తెలుసు, ఒక నది నుంచి ఒక నదికి జలాన్ని తరలించేటప్పుడు ఖచ్చితంగా కూడా దానిపైన అన్ని రకాలైనటువంటి అనుమతుల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో అనేక రకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. ఫారెస్ట్ ఉంది, అదే విధంగా లిఫ్ట్లు ఉన్నాయి, అనేక విషయాలు, మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఉంది. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని రకాల అనుమతులు ఉంటే మాత్రమే అది ముందుకు పోతుంది. అది ఏ విధంగా తీసుకోవాలో అంటే వారన్న ఆ సందర్భం ఏమై ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, ఎవరో ఏదో మాట్లాడితే ఆ మాటకి సమాధానంగా ఒక మాట చెప్పుకుంటారు. వాళ్ళెవరు పైన వాళ్ళు ఎవరో అనుమతులు అనేటువంటి అర్థంలో మాట్లాడి ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ కడతాం. మూడవది, మీరు ఎప్పటికి పూర్తయ్యాను, ఎంతకు పూర్తి, ఈ రోజు 80,000 కోట్ల రూపాయల అంచనా, రేపటి నాడు అది 150,000 కోట్లు కావచ్చు కంప్లీట్ అయ్యే నాటికి. 150,000 కోట్ల రూపాయల ఖర్చు కూడా కావచ్చు, డబుల్ అవుతుంది. ఇప్పుడు మనం చూసాం 4,000 కోట్లతో
పూర్తయిద్ది అనుకున్నటువంటి పోలవరం ఈ రోజు 60,000 కోట్ల రూపాయలు దానికోసం వెచ్చించాల్సి వస్తూ ఉంది. అదే విధంగా ఇది డబుల్ అవ్వచ్చు వేగంగా జరిగినా కూడా. కానీ ఒకటే, చంద్రబాబు నాయుడు గారి విజన్ మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మాకన్నా ఈ రోజు ఉన్నటువంటి సీమ ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలో ఉండేటువంటి వారికి ఎక్కువ తెలుసు చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆయన ఆ రోజున ఏదైతే సైబర్ టవర్స్ నిర్మించిన రోజు ఆ కొండల్లో, గుట్టల్లో, ఆ చెట్లలో ఆ ఒక్క బిల్డింగు ఉండేది. ఈరోజు దాని విస్తరణ ఏ విధంగా జరిగింది, అది తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు జాతికి ఏ విధంగా ఉపయోగపడింది, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు జాతి సంబంధించినటువంటి యువత ఈ స్థితిలో ఉన్నారు అంటే కారణం ఏంటి? ఇది ఎన్నాళ్ళటి కళ. ఆ రోజు వారు విజన్ 2020 అంటే దానిపైన చాలా ఎగతాళిగాను లేకపోతే సటైరికల్ గా మాట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ విజన్ 2020 యొక్క దాని ఫలితాలు ఈ రోజు మొత్తం చూస్తున్నారు. అదే విధంగా బనకచర్ల ప్రాజెక్ట్ ఏమంటే ఈ రోజు వాతావరణంలో వస్తున్న మార్పులు మనం చూసాం. అనేక రూపాల్లో ఈ ప్రకృతి మార్పులు జరుగుతూ ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టులు చాలా సహజంగా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా వర్షం తగ్గిపోతా ఉంది, నీటి లభ్యత తగ్గుతూ ఉంది. దీన్ని 2-3 రకాలుగా కూడా మనం పెంచుకోవాలి. ఒకటి, ఈ నదీ జలాల్ని అటువైపుకి కృష్ణా, పెన్నా దాకా తీసుకుపోవడం ద్వారా మొత్తం భూగర్భ జలాల యొక్క నీటి మట్టాన్ని పెంచుకోవడం, +3కి తీసుకొని రావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అది బాగా పోయినప్పుడు ఈ రోజు -8 కన్నా తక్కువ పోతా ఉంది, 8 మీటర్స్ కన్నా కూడా. ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు ఎవరు ఏ వాదన ఎలా వినిపించినా కూడా ఫైనల్ గా అయితే రైతులకు ప్రయోజనాలు కలగాలి. అది ఏపీ గానీ తెలంగాణ గానీ ఎవరికైనా కూడా రైతులకైతే ప్రయోజనాలు కలగాలి. మరి ఆ రైతులకు ప్రయోజనాలు కలగాలి అంటే ఇప్పుడు ఏ సమస్య అయినా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అంటారు. మరి అదే విధంగా ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించదా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, దాంట్లో ఏమీ సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ కూడా చెప్పారు, మీరు చూసే ఉంటారు, మీడియాలో వచ్చింది. వారితో మాట్లాడటానికి, కూర్చోవడానికి ఎట్టి విధమైనటువంటి అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రయోజనాలకి చిన్న మెత్తు అంటే మా భాష అంటే ముక్కు పుడక కన్నా చిన్నదైనటువంటి నష్టాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేసేటువంటిదే లేదు. చేయటం కాదు, ఆలోచించేదానికి కూడా ఆస్కారం లేదు. తెలుగు జాతి మొత్తం ఒకటే. ఖచ్చితంగా తెలంగాణలో ఉండేటువంటి ప్రతి రైతుకు కూడా మేలు జరగాలి, వ్యవసాయం లాభసాటిగా మారాలి, రైతు రాజుగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, సంకల్పం. అందుకని కూర్చొని మాట్లాడటానికైనా, వారితోటి అవసరమైనప్పుడు ఏ విధమైనటువంటి చర్చలు చేయటానికైనా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, ఈ ప్రభుత్వం నుంచి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, ఏ విధమైనటువంటి అభ్యంతరాలు మాకు లేవు. అదే విషయం వారు చెప్పారు, మేము చేస్తాం. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఎప్పటికి పూర్తయ్యాను అనే సందేహం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చాలా మంది మేధావుల ఆలోచన పరుల వేదిక ద్వారా కానివ్వండి, మేధావులుగా ఉండేటువంటి వారు, ఈ జల రంగంలో నిపుణులైన వారు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రేపటి గురించి మాత్రమే ఆలోచించట్లేదు, రాబోయే తరం, అది 20 సంవత్సరాల 30 సంవత్సరాల కానివ్వండి, ఏ రోజుకైనా సరే ఇలాంటి చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ రోజున్నటువంటి ప్రకృతి పరిస్థితుల దృష్ట్యా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది. నేను ఒక్కటి చెప్తాను. ఇప్పుడు దీనికి ఇంత జగాంటిక్ ప్రాజెక్టుకు కంటే ముందు ఉభయతారకంగా ఉండేటువంటి మనం ఇప్పుడు ఉన్నాయి ఒక 2 పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి మనకు. ఒక దాదాపు 300 TMC 250 TMCలు ఉన్నటువంటి శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్, వాటిని కూడా గోదావరి నీళ్లతోని వాటిని నింపుకునేటువంటి అవకాశం 25,000 కోట్లతో అవుతున్నప్పుడు అది ఉభయతారకంగా ఉంటుంది. 2 రాష్ట్రాలు కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇది కట్టియాలని చెప్పి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 2 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా మనకు తెలుసు. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ 25,000 కోట్లు జరిగేటువంటి ఈ ప్రాజెక్టుని మన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసి పోలవరం నుంచి మాకు శ్రీశైలంకి నీళ్లు వయా ఈ మన పులిచింతల, నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం కనుక నింపుకోగలిగితే మనకు కరువు ప్రాంతంలో ఇదే నీటిని మీరు అనుకున్నట్టు 200 TMCలు కాకపోతే ఇంకా 300 TMCలను కూడా మనం నింపుకొని ఈ రిజర్వాయర్లో పెట్టుకునే అవకాశం ఉన్నది. కాబట్టి అటువంటిది మనం వీటిని వదిలేసి మనం ఇంకా కొత్త రిజర్వాయర్ ఒకటి 200 TMCది బొల్లపల్లిలో కట్టడం అంటే ఎన్ని వేలన్నా 30-40 వేల ఎకరాలను మనం ఈరోజు అక్కడ ల్యాండ్ అక్వైర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి
ఈ తక్కువలో తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకొని సెంట్రల్ మీదనే దీని భారం వేసినట్టయితే మనకి ఫలితాలు కూడా ఇమ్మీడియట్ గా వచ్చే అవకాశం ఉంటది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా ఓన్లీ పోలవరం టు కృష్ణ వరకు ఉన్నటువంటి కాలువ తప్పించి ఇంకెక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేదు. సాగర్ నుంచి శ్రీశైలం వరకు ఆల్రెడీ రివర్సబుల్ టర్బైన్స్ ఉన్నాయి కాబట్టి అది దాంతోనే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. ఎప్పుడు చూసినా 2 రిజర్వాయర్లు నిండుగా ఉన్నట్టయితే అటు ఆంధ్రప్రదేశ్కు రాయలసీమకు కానీ, ఇటు రైట్ కెనాల్కి కానీ, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కానీ మనకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటది కదా. బనకచెర్లకు మీరు చుట్టూ తీసుకొచ్చే బదులు ఓకే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. మనకు టైం అయిపోయింది. సో మీ వర్షాన్ని మాకు చాలా బాగా వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు ఇరువురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఈ 15 ఆగస్టు సంవత్సరంలో ఇరువురి మధ్య కూడా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వార్ అయితే మొదలైంది. అంటే ఇరువురు రాష్ట్రాల సీఎంలు కూడా ఎవరి వాదనను వారు వినిపించారు. మరి దీనికి సంబంధించి ఇరువురు కూడా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అనేది సమసిపోతుంది కదా అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దానికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఉన్నట్లయితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది అంటే కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు.